కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కోసం చేసిన త్యాగాలు గుర్తుకొస్తాయన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఢిల్లీలో ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవంలో షర్మిల పాల్గొన్నారు. ఇది భవనం మాత్రమే కాదు, కాంగ్రెస్ చరిత్ర మొత్తం ఇక్కడ ఉందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలన్నీ ఇక్కడ కనిపించాయన్నారు. ఆర్ఎస్ఎస్ నేత చేసి వివాదాస్పద వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. అవి దేశద్రోహం, టెర్రరిస్టుల వ్యాఖ్యలుగా ఉన్నాయన్నారు. రాహుల్ టీంలో తాను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు. చేయడం జరిగింది. దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం. ఈ బిల్డింగు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ గా ఇప్పటి నుంచి నిలవబోతుంది. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా, అందంగా చేయటం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం అని కూడా అనొచ్చేమో, అంత అద్భుతంగా చరిత్రనంతా, కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. నిన్న ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇవి దేశ ద్రోహ మాటలు కాదా? వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారా? వీళ్ళు టెర్రరిస్ట్ లాగా మాట్లాడటం లేదా? వీళ్ళ వ్యవహారం టెర్రరిస్ట్ లాగా లేదా? ఆర్ఎస్ఎస్ గాని బీజేపీ వాళ్ళు గాని స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసింది లేదు.